AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్తే విషయ పెద్దన గారు. నమస్తే ఉషా. భార్య భర్తకి ఏ విషయాలు అసలు నో చెప్పకూడదు అంటారు. అంటే కొన్ని విషయాల్లో నో చెప్పినా అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంటుంది. చెప్పే నో కూడా పద్ధతిగా చెప్పాలి, రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలి అని చెప్తూ ఉంటుంటారు. ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం పరిగణిస్తే ఏ విషయాలు చెప్పకూడదు అంటారు? భర్తకి భార్య ఏ విషయాల్లో నో చెప్పకూడదు అంటే చాలా విషయాలు ఉంటాయి. నో చెప్పకూడదు అనేటప్పుడు మనం క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈసే తీసుకుంటాను. మరి అంటే డీప్గా ఎందుకు అన్నట్టు కాకుండా సూపర్ఫిషియల్గా చెప్తాను. తల్లిదండ్రుల్ని టేక్ కేర్ చేసే విషయంలో నో చెప్పకూడదు అనేది నా అభిప్రాయం. అంటే ఏంటి, ఇప్పుడు కొంతమంది కొడుకులకి తల్లిదండ్రుల బాధ్యత పూర్తిగా వహించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ, పరిస్థితులను బట్టి కానీ, ఏదైనా సరే. అలాంటప్పుడు ఏంటంటే పూర్తిగా అసలు నువ్వు వాళ్ళని పట్టించుకోకూడదు, అసలు వాళ్ళతో తెగతెంపులు చేసుకోవాలి, వాళ్ళకి నీకు సంబంధం ఉండకూడదు, నువ్వు వాళ్ళని బాగోగులు చూడకూడదు అని అంటం ఏంటంటే అది పద్ధతి కాదు. అర్థమైందా? సో తల్లిదండ్రుల విషయంలో బాధ్యత నిర్వర్తించే కొడుకుని భర్త కాబట్టి అవి మానేయమంటాం అంత కరెక్ట్ కాదు. ఎక్స్ట్రీమ్ కేసులు మనం మాట్లాడొద్దని చెప్పాను. ఓకే. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది పిల్లలకే అంకితం అయిపోయి అసలు అంటే భర్తకి కొన్ని అవసరాలు ఉంటాయి, భర్తని పట్టించుకోవాలి అనేది మానేసి ఫిజికల్ ఇంటిమసీ విషయంలో ఇంకా వీళ్ళు అలిసిపోయి ఎక్కడ బౌండరీస్ పెట్టుకోవాలో తెలియక దూరం పెట్టేస్తూ ఉంటారు. సో అతను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించినా వీళ్ళు నో నో అని చెప్తూ ఉంటారు. అది ఏదన్నా రీజన్ అవ్వండి, ప్రాపర్ ఆర్గనైజింగ్ స్కిల్స్ లేకపోవటం వల్ల కానీ, కొన్నిసార్లు పని ఒత్తిడిని దాన్ని అంటే హ్యాండిల్ చేయలేకపోవటం వల్ల కానీ చెప్తూ ఉండొచ్చు. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. అట్లీస్ట్ నో చెప్తున్నప్పుడు అది నువ్వు భర్తకు అర్థమయ్యేలాగా చెప్పాలి. భర్త కూడా ఇంటెన్షన్ ఏంటి ఈ అమ్మాయి నో చెప్పటాక అనేది అర్థం చేసుకోవాలి. సో వాళ్ళిద్దరూ కలిసి మేనేజ్ చేసుకుని ఆ ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. బట్ ఇంటెన్షనల్గా ఏదో రివెంజ్ కోసమనో లేకపోతే ఇతను ఈ విషయంలో నో చెప్తే నా మాట వింటాడు, నా దారిలోకి వస్తాడు అని చెప్పి అదేదో పనిష్మెంట్ లాగా ఫిజికల్ ఇంటిమసీకి దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. అది అలాగే కొన్నిసార్లు భార్యలు ఏం చేస్తూ ఉంటారంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఇవ్వకుండా అతను ఏది చేయబోయినా అంటే ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే అంటే సొంతగా అతని డెసిషన్ కానీ అతని వ్యూస్ని కానీ అర్థం చేసుకునే పరిస్థితులు లేక కొన్నిసార్లు నువ్వు అక్కడ చేయొద్దు, ఇక్కడ చెయ్యి, నేను చెప్పిన చోటే చెయ్యి, లేకపోతే ఇక్కడే చేద్దాం, అసలు అదొద్దు అని చెప్పి కరాఖండిగా నో చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టాలు ఏంటి, వాళ్ళు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, వాళ్ళు చూసిన విజన్ ఏంటి అనేది కూడా అడిగే ప్రయత్నం చేయరు. అసలు అడగటం ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పొచ్చు, ఇక్కడ కంటే ఇక్కడ బెటరు, నీకంటే నేను ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఈ విషయంలో, లేదా అవేర్నెస్ ఉంది, తనకు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ మీద అతనికంటే ఎక్కువ నాలెడ్జ్, దానికి సంబంధించిన అవగాహన ఎక్కువ ఉంటే నువ్వు డిస్కస్ చేసి చెప్పటం వేరు. అంతే తప్పితే నీకు ఏదో కారణాల వల్ల డబ్బు గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి, ఎక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే పెరుగుతుంది అనే ఒక అవగాహన లేకుండా కూడా పర్సనల్ రీజన్స్కి అంటే ఏంటి, ఇప్పుడు అతను ఫర్ ఎగ్జాంపుల్ అత్తగారు ఉన్న ఊర్లో అంటే ఆ అబ్బాయి పేరెంట్స్ ఉన్న ఊర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే అత్తగారి మీద కోపంతో అది పెరిగే ఇన్వెస్ట్మెంట్ పెరిగి పెద్దదవుతుందని తెలిసినా కొంతమంది అసలు నువ్వు ఆ ఊళ్ళో కొనటానికే వీల్లేదంటారు. అవును, మూర్ఖత్వాలు, పిచ్చి మూర్ఖత్వాలకు వెళ్ళిపోయి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకోరు. అంటే నువ్వు ఎక్కడ ఎందుకు కొనాలనుకుంటున్నావు దాని మీద కంటే కూడా అంటే ఒకటి నువ్వు ఆప్షన్స్ చెప్పగలవా. అప్పుడు సరే మీ అత్తగారు ఊరిలో కొనటం ఇష్టం లేదు, అటువైపు ఆ దగ్గరలో నువ్వు అంతకంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చెప్పి ఇక్కడైతే బెటర్ అని నాకు అనిపిస్తుందని ఎప్పుడైనా ఉషా మ్యూచువల్ డిస్కషన్ ఉండి నిర్ణయాలు తీసుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ప్రాబ్లం ఉండదు. నేను చెప్పిందే నువ్వు వినాలి, నువ్వు అక్కడ నువ్వు అక్కడ చేయటానికి వీల్లేదు, ఇక్కడే చేయాలి, ఇట్లాంటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి.
సో అట్లా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వకుండా పలానా దగ్గర వద్దు, పలానా దగ్గరే చేయాలి, ఇది కొనొద్దు, అదే కొనాలి, ఇల్లు కొనొద్దు, కారే కొనాలి, ఎట్సెట్రా ఎగ్జాంపుల్స్. నువ్వు అది చేయొద్దు, ఇదే కొనాలి, ఇట్లా అది ఎందుకు ఏమిటి నువ్వు చెప్పేది దాంట్లో పాయింట్ ఉంది అని భర్తకి చెప్పగలిగేలాగా ఉండాలి తప్పితే మొండి పట్టులాగా ఉండకూడదు. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ భర్తకి ఇవ్వకుండా, ఇప్పుడు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయనివ్వకుండా అన్ని నగలే కొనుక్కోవాలనుకుంటారు, లేదా బంగారు బిస్కెట్లే కొనుక్కోవాలనుకుంటారు అనుకుందాం, ఎంతో కొంత 10 గ్రాములో 2 గ్రాములో 5 గ్రాములో ఓకే. బట్ భర్తకి వేరే రకంగా ఇన్వెస్ట్ చేస్తే ఇంకా పెరుగుతాయి అనే ఆలోచన ఉన్నప్పుడు అది కుదరకుండా ఓన్లీ ఇట్లా మొండి పట్టు పట్టకూడదు. బేసిక్గా నేను చెప్పేది అది ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో. ఓకే. ఇంకొకటి, కొన్నిసార్లు కొంతమంది పబ్లిక్లో చులకనగా మాట్లాడటం, నీకేం తెలియదు అంటాం, భర్త ఏదన్నా చెప్పబోతే అక్కడ నో అని చెప్పటం. సో ఇలాంటివి కొన్ని సందర్భాల్లో భర్తకి కొంచెం అంటే అవమానకరంగా ఫీల్ అయ్యే సందర్భాలు ఉంటాయి. సో చులకనగా మాట్లాడటం ఇలాంటివి ఎక్కువ మట్టుకు చేయకూడదు. భర్త అప్పుడు ఏదన్నా అడిగినా మనకు నచ్చకపోతే వెంటనే అక్కడికే దులిపేయాల్సిన పని లేదు. సో కొంతమంది వెంటనే నో చెప్పేసి అట్లా చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక నలుగురిలో ఉన్నప్పుడు అందరూ కలిపి ఒక పని చేద్దామని ఏదన్నా అనుకుంటారు, ఒక ట్రిప్కి వెళ్దామనో ఒక టూర్కి వెళ్దామనో, కుదరకపోతే ఆలోచించి చెప్తానని చెప్పాలి అక్కడ. భర్త ఒకవేళ మాట ఇస్తే నీ తరపున కూడా నాకు కుదరకపోవచ్చు, ఆ టైంలో మరి వేరే ఉన్నట్టుగా ఉన్నాయి, నేను ఆలోచించి చెప్తాను అంతే తప్పితే వెంటనే భర్త మేము వస్తామని ఉత్సాహంగా చెప్పగానే నాకెలా కుదురుతుంది నేను రాను, అది కూడా అంటే దురుసుగా. సో అంటే నువ్వే నన్ను అడగకుండా ప్లాన్ వేస్తావా. చాలా సందర్భాల్లో నేను ఇది ఒకసారి గమనించాను కూడా. తనని అడిగి సంప్రదించకుండా ఎస్ చెప్పాడన్న కోపంతో నో చెప్పింది తప్పితే ఆ ట్రిప్కి తనకేం పని లేదు. ఎంత విచిత్రంగా ఉంటాయండి అంటే వాళ్ళకి ఉంటాయండి ఇవి భార్యాభర్తల విషయాల్లో. ఇప్పుడు మనం వన్ సైడే మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఆ కోణం నుంచి చెప్తుంటాను. నాకు చెప్పలేదు, నాకు తెలియకుండా చేశారు అన్న ఒకే ఒక కారణంతో, అంటే నన్ను అడగకుండా నువ్వు మన ఇద్దరం వస్తావని ఎట్లా చెప్పావు, అవమానిస్తారు, అసలు రెస్పెక్ట్ లేకుండా చేసేస్తూ ఉంటుంటారు. అది ఎంత పెద్ద అవమానం. ఇద్దరు ఒకటిగా అనుకున్నప్పుడు డెసిషన్ ఎవరు తీసుకుంటే ఏంటి, దాన్ని గౌరవిస్తే బాగుంటుంది. కానీ ఇట్లా తిరస్కరించడం, ఈగో డామినేట్ చేస్తుంది. ఈగో వల్ల నో చెప్పకూడదు, అది నేను చెప్పేది. ఇప్పుడు కుదరకపోవచ్చు. ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ఒకటి అనుకుంటాము, మన స్పౌజ్కి వేరే పనులు ఉండొచ్చు, లేదా వేరే అపాయింట్మెంట్స్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉండొచ్చు. అవి డిస్కస్ చేసుకుని నో చెప్పటానికి ప్రాపర్ రీజన్ ఉన్నప్పుడు అసలు మనం ఇది మాట్లాడాల్సిన పని లేదు, అవునా? సో ఈగో రీజన్స్తో నాకు ఇలా చేస్తారా, నన్ను అడగకుండా చేస్తారా, నేను చెప్పిన చోట చెయ్యరా, నేను అన్నప్పుడే చేయరా, ఇలాంటివి వచ్చినప్పుడు అది భార్యాభర్తల్లో ఎవరు ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నా రెండో వాళ్ళకి నరకం కనిపిస్తూ ఉంటుంది, మామూలుగా కాదు. చెప్పినట్టుగానే ఫినాన్షియల్ మ్యాటర్ కావచ్చు, పిల్లల విషయంలో వాళ్ళు వచ్చిన తర్వాత ఫిజికల్ ఇంటిమసీకి సంబంధించిన రీజన్స్ ఎన్నో కావచ్చు, కొన్నిసార్లు ఇబ్బందికరంగాను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంటుంది. అండ్ నలుగురిలో అవమానించడం, రిజెక్ట్ చేయడం, ఈగో డామినేట్ చేసిన ప్రతిసారి అవతల వాళ్ళని చిన్న చూపు చూడడం అనేవి కూడా అవమానకరంగా, పేరెంట్స్ ని పట్టించుకోవద్దనడం. ఈ పాయింట్స్ ప్రతి వైఫ్ కూడా 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని, కొన్నిసార్లు హర్ట్ అయ్యి మన ఈగో ఎక్కడో తెలియకుండా మనల్ని రేస్ చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రయత్నాల్లో హస్బెండ్ని హర్ట్ చేస్తూ ఉంటుంటారు. దయచేసి రిలేషన్ బాగుండాలి అంటే ఇద్దరు కూర్చొని ఈక్వల్గా కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు మాత్రమే సఖ్యతగా ముందుకెళ్ళే అవకాశం ఉంటూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ చిన్నదైనా అవి చాలా పెద్ద ఎఫెక్ట్స్ చూపిస్తుంటుంటాయి. మనం వాటిని పట్టించుకోగానే వీటికేనా అని అనుకుంటాం, కానీ అవే పెద్దవి అవుతూ ఉంటుంటాయి. వీటికేనా అని ఇవాళ రేపు అనుకోవటానికి కూడా ఉండట్లేదు. లేదు, మీరు చెప్పింది నిజం. ఇవాళ రేపు అసలు వాటి వల్లే క్రియేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.